డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇదేంటి అంటే ఎవరికైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎవరికి రిలీజ్ చేశారో కూడా చూద్దాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండి. మనం ఆల్రెడీ కరోనర్ కోటా గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది. ఎవరైతే వెరిఫికేషన్ జరిగిన తర్వాత, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ క్లియర్గా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్. ఓకేనా? ఇక మనకి రిజిస్ట్రేషన్ ఐడి, నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంక్, నీట్ స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా, ముస్లిం మైనారిటీయా లేదంటే కేటగిరీ B1, B2, NRIయా, సో అన్ని స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో మీకు మెన్షన్ చేసిన డీటెయిల్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఉంది కదా, మీరు ఇది మీకు ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, వెళ్ళిన తర్వాత కింద మనకి ఫొటోస్ కింద అడ్మిషన్స్కి సంబంధించి వస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. క్లిక్ హియర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అని కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ రిలీజ్ చేస్తుంది ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్. ఇది ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ లింక్ క్లిక్ చేసినా కూడా మీకైతే లాగిన్ కనిపిస్తుంది. సో ఆ లాగిన్ మీరు టైప్ చేసి క్లిక్ చేయడం కంటే అఫీషియల్ వెబ్సైట్లోంచి డైరెక్ట్గా వెళ్ళండి. ఇప్పుడు నేను పాత్ చూపించాను కదా, ఓకేనా? సో లాగిన్ చేసుకున్న తర్వాత మీకున్న కంప్లైంట్స్ ఏంటో రేస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంప్లైంట్స్ ఉంటేనే, లేకపోతే వెల్ అండ్ గుడ్, ఈ లిస్ట్లో మీరు ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పేడ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్స్. సో ఇది కూడా చెక్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేకపోతే. ఇంకా ఒకటి, క్యాండిడేట్స్ హూస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్. సో క్యాండిడేట్స్ యొక్క వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. సో మీరు ఈ లిస్ట్లో ఉన్నారా, ఏ లిస్ట్లో ఉన్నారో చెక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఈ లిస్ట్లో మీరు లేకపోతే ఆ 2 లిస్ట్లో చెక్ చేసుకోండి. అక్కడెక్కడైనా మీరు కనుక ఉంటే మీకు అక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ కూడా అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో లాగిన్ చేసి మీ కంప్లైంట్స్ ఏంటో తెలియచేయండి. ఎప్పటి వరకు తెలియచేయచ్చు అంటే ఆగస్ట్ 22వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు మీ గ్రీవియన్స్ సెల్కి కంప్లైంట్స్ అనేవి పంపించాల్సిన అవసరం ఉంటుంది. రిగార్డింగ్ జెండర్, కేటగిరీ, ఏరియా, మైనారిటీ, క్యాట్ B1, క్యాట్ B2 అండ్ NRI. దీనికి సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరైతే వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఈ లింక్ ద్వారా మాత్రమే పెడితేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. వేరే రూపంలో పెట్టినా అస్సలు కన్సిడర్ చేయరు. ఓకేనా? మీకు ఇచ్చిన అప్లికేషన్ లాగిన్ ద్వారా మాత్రమే లాగిన్ చేసి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇతర వివరాలు అంటే ఇతర పద్ధతుల్లో మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రికమెండేషన్స్ ఉన్నాయంటూ ఏమి పెట్టినా కూడా వేస్ట్. సో ఓకేనా? ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో దాని ద్వారా మాత్రమే మీరు కంప్లైంట్ చేయండి ఈ డేట్ లోపు. ఓకేనా? సో ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్. మీలో చాలామందికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విత్ ఇన్ ది డేట్ అయితే మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రేస్ చేయండి.